ఈరోజు మా కాలేజ్ ఫ్రెషర్స్ డే. టైం 11:30. బస్ దిగి కాలేజీకి నడుస్తున్నాను. కొంచెం దూరం నడిచిన తర్వాత పక్కన ఎవరో ఫొటోస్ తీస్తున్నట్టుగా అనిపించింది. ఎవరా అని తల తిప్పగానే మొబైల్ స్క్రీన్ చూశాను. వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి. వావ్, బ్యూటిఫుల్. ఇన్ని రోజులు ఈ అమ్మాయిని ఎందుకు చూడలేదు? ఫొటోస్ తీసేవాడి చెంప మీద ఒక్కటిచ్చి ఫొటోస్ డిలీట్ చేసి పక్కకు తోసేశాను. రోడ్డుకి ఇటువైపు నేను, అటువైపు తను. 2 అడుగులు ఒకేసారి పడుతున్నాయి. నా చూపు తన నుండి పక్కకు తిప్పుకోలేకున్నాను. చెట్లపై నుండి పూలు తనపై రాలుతుంటే దేవతలే నా కోసం తనను పంపారేమో ఈ కాలేజీకి అనిపించింది. తను నవ్వుతుంటే వెన్నెలలో ఉన్నంత హాయిగా ఉంది నా గుండెకు. వెంట్రుకలు తన మైకం తెప్పించే కళ్ళని కప్పేయాలని చూస్తుంటే తన చూపుడు వెలతో వాటిని చెవి వెనక్కి తీసింది. అప్పుడు చూశాను తన చెక్కిలిని. పక్కకెళ్ళి 2 చేతులతో తన బుగ్గలు లాగాలనిపించింది. వెంటనే రోడ్డు అటువైపుకి వెళ్ళిపోయాను. చుట్టూ ఏం జరుగుతుందో తెలియట్లేదు. తన వెనకాలే నా అడుగులు. తను వాలు జడని చూస్తుంటే పాము బుసలు కొట్టినట్టుంది. తనను తాకాలని నా చేయి ముందుకు చాపాను. మామా, ఏంట్రా ఇంత లేటు అంటూ నా భుజంపై చేయి పడింది. అరెరే, అప్పుడే కాలేజ్ వచ్చేసిందా? అయినా దరిద్రుడా, ఏమి టైమింగ్లో ఎంట్రీ ఇచ్చావరా అని నా ఫ్రెండ్ని తిట్టాను. ఏమమ్మా అలా అన్నావు? అమ్మాయి ఎవర్రా అన్నాను. తన ఈసీ ఫస్ట్ ఇయర్. అవునా, లేట్గా జాయిన్ అయిందిలే మామ అన్నాడు. సరే మామ, మీ చెల్లెల్ని బాగా చూసుకో అని ఫంక్షన్ హాల్లో తను ఎక్కడుందో వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఇంతలో మా సీనియర్స్, కార్తీక్ ఇట్రా, ఎంతవరకు వచ్చింది నీ డ్యాన్స్ రిహార్సల్, అయిపోయిందా అనగానే అయిపోయిందన్నా, ఇదో రెడీ చేసి వచ్చేస్తాం అన్నాను. తనని కలిసే మార్గం ఎలా అనుకుంటుంటే ఇంతలో మా సీనియర్ సిస్టర్, కార్తీక్ ఈ బిస్కెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అందరికీ పంచవా అనగానే, అబ్బా, నువ్వు నా కోసం పైనుంచి పల్సర్ వేసుకుని వచ్చిన పార్వతీదేవి అనుకుంటూ ఇటు సిస్టర్ అంటూ ప్లేట్ తీసుకొని అమ్మాయిలు కూర్చున్న దగ్గరికి వెళ్ళాను. ఒక్కొక్కరిని దాటుకుంటూ తనని చూస్తూ ముందుకు వెళ్తున్నాను. తన 3rd లైన్లో కూర్చోంది. తన కళ్ళను చూస్తుంటే కరెంట్ షాక్ తగులుతున్నట్టుంది. నేను 3rd లైన్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకో 5 మెంబర్స్ని దాటుకుంటే తనే. ఇంతలో, మరే నువ్వు ఇట్రా, వాళ్ళు పంచుతారులే, డ్యాన్స్కి టైం అవుతుంది అంటూ ఈ ఎదవ మళ్ళీ వచ్చాడు. ఒక్క నిమిషం మామ అంటున్నా వినకుండా నా చేతుల్లోని ప్లేట్ వేరే అబ్బాయికి ఇచ్చి నన్ను లాక్కొని వెళ్ళాడు. నేను ఈసీఈ 2nd ఇయర్. నెక్స్ట్ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. త్వరగా రెడీ అయ్యి వచ్చాం. స్టేజ్ పైకి ఎక్కినా నా చూపు తన వైపే ఉంది. మా పర్ఫార్మెన్స్ అయిపోయింది. అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి వచ్చాం. తనకు పక్క లైన్లోనే కూర్చున్నాం. నా కళ్ళు తనని ఎంతసేపు చూసినా చాలా అంటున్నాయి. తనలో ఏదో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. అది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఫంక్షన్ అయిపోయింది. టైం 6 o'clock. అందరం బయటకు వస్తున్నాం.